డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సంచలనమే, ఏది చేయాలనుకున్నా సంచలనాత్మకే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్యేల మార్పు, అక్కడ నియోజకవర్గాల్లో చేసే మార్పులకి సంబంధించి న్యూస్ అంతా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 82 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లలో మార్పు అంశం ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పి సంకేతాలు ఇస్తూ ఎమ్మెల్యేలందరికీ కూడా కబురు పంపిస్తూ ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ దిశగానే నిన్న సాయంత్రం నుంచి సెక్రటేరియట్కి క్యూ కడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య భారీగా ఉన్నట్లు మనకి తెలుస్తోంది. నిన్న మనం చూసాము, ఆళ్ల రామకృష్ణారెడ్డి మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సోదరి షర్మిలను అంటుపెట్టుకుని ఉన్నారు. ఆమె పాదయాత్రలో కీలక పాత్ర పోషించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరిలో లోకేష్ ని ఓడగొడితే మంత్రి పదవి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయనకి జనసాక్షిగా ప్రామిస్ చేశారు. అయితే నారా లోకేష్ ఓడిపోయిన తర్వాత మంగళగిరికి పరిమితం అయిపోయారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అతనికి ఆ తర్వాత పార్టీలో ప్రయారిటీ రాలేదు, నన్ను ఎవ్వరూ సంప్రదించట్లేదు, జస్ట్ ఒక అనామక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అని చెప్పి ఒక నిత్య అసంతృప్తి దాదాపు 2019 నుంచి ఏఆర్కేలో కొనసాగుతోంది. ఎట్టకేలకు గంజి చిరంజీవులు టీడీపీ నుంచి వచ్చిన తర్వాత వైసీపీలో ఆయనకు ప్రయారిటీ పెరిగిపోయింది. నియోజకవర్గంలో నా అనుమతి లేకుండా, నాకు తెలియకుండా పార్టీ యొక్క కార్యక్రమాలు జరగటం నన్ను బాధేసింది అని చెప్పి ఆయన సన్నిహితుల దగ్గర ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పుకున్న విషయాన్ని చాలా మంది గుర్తు చేస్తూ ఉన్నారు. నిన్న ఆయన రాజీనామా లేఖని స్పీకర్కి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి తను రాజీనామా చేశాను, ఎందుకు చేయాల్సి వచ్చింది, 2 సార్లు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ జస్ట్ చాలా క్లుప్తంగా ఆయన స్పీచ్ని ముగించేశారు. ఎక్కడ కూడా కాంట్రవర్సీ కానీ, లేదంటే ఆరోపణలు కానీ, లేదంటే తను పడ్డ ఇబ్బందులు కానీ మీడియా ముందు చెప్పకపోవటం, అసలు పార్టీలో ఉంటారా లేదంటే తిరిగి మళ్ళీ రిటర్న్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా అని చెప్పి ఆయన సన్నిహితులంతా భావిస్తూ ఉన్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి బాధ్యతలు గంజి చిరంజీవికి ఇవ్వటంతో నెక్స్ట్ ఆయనకే ఎమ్మెల్యేగా అర్హత ఉండబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఆయనే వర్క్ చేసుకోమన్నారు. గ్రౌండ్లో తిరిగి ప్రజల మద్దతుని కూడా కట్టుకునే పరిస్థితులు క్రియేట్ చేసుకోవాలని చెప్పినట్లు మనకు సమాచారం వస్తుంది. అయితే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది నిన్న ఏఆర్కే రాజీనామా. ఆ తర్వాత మరికొంతమంది ఇదే దారిలో క్యూ కట్టబోతున్నారు అనే సంకేతం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి రాబోయే 2024కి సంబంధించి ఆట మొదలు పెట్టేశారు. ఒక నియోజకవర్గమో 2 నియోజకవర్గాలు కాదు, 82 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు సెగ్మెంట్లలో ఈ మార్పులు చేర్పుల అంశం ఒక సంచలనంగా ఇప్పుడు మారిన పరిస్థితిని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మార్పు మంచికే అని చెప్పి కొందరు అభిప్రాయపడితే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మొండి చేయి దక్కబోతుందా అని చెప్పి మరికొంతమంది అప్పుడే తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు అనే విషయాన్ని కూడా చాలా మంది ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే అందరినీ సమానంగా చూసే బాధ్యత నాది, పార్టీకి అందరి సేవలు అవసరమే అని చెప్తూనే ఎందుకు మార్చాల్సి వస్తోంది, ఎలాంటి కారణాలతో మారబోతూ ఉన్నాం, వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయబోతూ ఉన్నాం, ఎందుకు ఈ నియోజకవర్గంలో వాళ్ళకి వచ్చిన నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ వాళ్ళని కూర్చోబెట్టి సమన్వయంతో వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి పార్టీలోనే కొనసాగేలా ఉండేలాగా వాళ్ళని కూడా కొంత ఒప్పించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి ఒప్పుకునే వాళ్ళు పార్టీలో కంటిన్యూ అవుతారు, లేని వాళ్ళు పక్క పార్టీ దారి వెతుక్కుంటారు. దేనికైనా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగానే మనకి కనిపిస్తూ ఉన్నారు. అలాంటి ఒక సెన్సేషనల్ డెసిషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు కాబట్టే ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయని చెప్పి మనం భావించాలి. ఒక్కసారి ఆ 82 మందికి సంబంధించి లిస్టు దాదాపు తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో తొందరపాటులో లేదంటే ముందుగానే మేల్కొని మిగతా పార్టీల కంటే కూడా ముందుగా అలర్ట్ అయ్యి ఈ ఎమ్మెల్యేలకి సంబంధించి మార్పులు చేస్తున్నారా అంటే 100% కాదనే చెప్పాలి. ఎందుకు అంటే మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో చెప్పారు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానన్నారు, ఇవ్వకపోతే రెండోసారి అవకాశం ఉంటుంది అని చెప్పారు. రెండోసారి బర్తరఫ్ చేసి అంటే మంత్రి పదవులు కోల్పోయిన వాళ్ళని తిరిగి ఎలా యాక్టివ్ అవ్వాలి, ప్రజల్లో ఎలా ఉండాలి, వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళ సమస్యలతో ఎలా అంటుపెట్టుకొని ఉండాలో కూడా ఒక
రూట్ మ్యాప్ని సీఎంఓ నుంచి జగన్మోహన్ రెడ్డి గారే నిర్ణయించి ప్రజలలో ఉండే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎమ్మెల్యేలకు ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యేలుగా టికెట్లు 175 స్థానాలకు ఇచ్చిన తర్వాత కొంతమందికి మంత్రి పదవులు మొదటి దశలో ఇచ్చారు. ఆ 2.5 ఏళ్ళు కూడా మీ పనితీరుని బట్టి వచ్చే ఎన్నికలలో మీకు టికెట్లు వస్తాయని చెప్పి, ఖచ్చితంగా మీకు టికెట్ ఇవ్వాలి అంటే మీ పనితీరును బేస్ చేసుకునే మీ నెక్స్ట్ టైం టికెట్లు ఇస్తానని చెప్పి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత 2.5 ఏళ్ల పదవీ కాలం ముగిసి కొత్త వాళ్ళకి మంత్రివర్గంలో చోటు కల్పించే క్రమంలో కూడా మీ పనితీరుని బేస్ చేసుకొని మళ్ళొకసారి టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ప్రజలతో ఉండండి, ప్రజలలో మమేకం అవ్వండి, ప్రజల అవసరాలకి పనిచేయండి, ప్రజలకి అందుబాటులో ఉండండి. పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇదే. ఆ ఎమ్మెల్యేలంతా కూడా నిత్యం ప్రజా సమస్యలే పరమావధిగా ఉండేలాగా ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒకసారి గడప గడపకు అని చెప్పి, మరొకసారి జగనన్న సంరక్షణ, లేదంటే జగనన్న చేయూత, లేదంటే ఇలా అనేక కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్ళి మమేకం అవ్వటానికి ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోలో అనేక అంశాలను తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకునే విధంగా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆయన సిద్ధం చేయడం జరిగింది. అయినా కూడా వ్యతిరేకత అనేది కొంతమంది ఎమ్మెల్యేల పైన, అక్కడున్న సెకండ్ లేయర్ నాయకుల నుంచి వస్తున్న క్రమంలో మార్చాల్సిన అవసరం అనివార్యమైంది. సో నియోజకవర్గంలో ప్రజలతో తిరగకుండా, ప్రజలని కలవకుండా, గడప గడప కార్యక్రమంలో యాక్టివ్గా లేని ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఐపాక్ సంస్థ చేస్తున్న సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఎమ్మెల్యేలకి హింట్లు ఇస్తూనే వస్తూ ఉన్నారు. పని చేయకపోతే మార్పు ఖచ్చితంగా ఉంటుంది, పనితోనే ఖచ్చితంగా మీకు క్రెడిట్స్ ఉంటాయి, మళ్ళొకసారి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అది గుర్తించి పని చేయండి అని చెప్పి పదే పదే తెలంగాణ ఎన్నికల కంటే ముందే అక్కడున్న ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి మీటింగ్స్లో చెప్పిన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాలేదు, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏపీలో జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్త పడుతున్నారు అంటే, అలాంటి భయపడే పరిస్థితి ఉంటే తెలంగాణకి ఇక్కడ వచ్చిన రియాక్షన్స్ ఏంటి, తెలంగాణ ఓటు బ్యాంక్ ఎటువైపు ఉంది, తెలంగాణ పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళంతా కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వాళ్ళ ఇంపాక్ట్ తెలంగాణలో ఓట్ల విషయంలో ఎంతవరకు ఉందనేది కూడా అందరూ ప్రస్తావిస్తూ ఉన్నారు. సో దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ముందు నుంచి కూడా ఒక లిస్ట్ ఆయన దగ్గర ఉంది. ఆ లిస్టుని బట్టి ఆయన తన ప్లాన్ని చాలా సక్రమంగా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేసి కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి షురూ చేయబోతూ ఉన్నారు. 1 నుంచి 45 వరకు ఎమ్మెల్యేల సీట్లను మాత్రం మార్చే అవకాశం ఉంది. పార్లమెంటు సెగ్మెంట్లలో మార్పులు అంటే నియోజకవర్గ మార్పులు మాత్రం దాదాపు 80 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి మనకి స్పష్టంగా సంకేతాలు వస్తున్నాయి. అయితే గతంలో ఐపాక్ ఇచ్చిన అనేక సర్వే రిపోర్ట్స్ కానీ మిగతా పార్టీ నుంచి చేసిన సర్వే రిపోర్ట్స్ ఆధారంగా కొంత లిస్ట్ ఆయన దగ్గర ఉంది. ఆ లిస్ట్ ప్రకారం 80 మంది ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. అలాంటి 80 మందికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా చూస్తే శ్రీకాకుళం పార్లమెంట్కి సంబంధించి ఆమదాల వలస, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం. సో విజయనగరానికి తీసుకుంటే రాజాం, బొబ్బిలి, ఎచ్చెర్ల, విశాఖపట్నం, గాజువాక, విశాఖపట్నం సౌత్, ఇవి టెంటేటివ్గా ఖచ్చితంగా ఎమ్మెల్యేల మార్పులు లేదంటే నియోజకవర్గాల మార్పులు వాళ్ళని తప్పించి పూర్తిగా నిన్న చూస్తే 11 మందిలో 2 సిట్టింగ్లకి సంబంధించి ఆయన పూర్తిగా టికెట్ ఇవ్వనని చెప్పి కారాఖండిగా చెప్పేశారు. మరికొంతమందికి స్థానచలనం కల్పించారు. అంటే ప్రధానంగా మనం ఆ 11 మంది లిస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. వాళ్ళు మంత్రులైనా, ఎంపీలైనా, ఇంకెవరైనా ఖచ్చితంగా రెండవసారి టికెట్ ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచే అవకాశం ఉందా, గెలుచుకొని వాళ్ళు వస్తారా రారా అనే అంశాన్ని బేరీజ్ వేసుకొని దాన్ని బేస్ చేసుకునే టికెట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది అని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నట్లుగానే ఈ ప్రిపరేషన్స్ చూస్తూ ఉంటే కూడా మనకు అర్థమవుతోంది. విశాఖపట్నం నుంచి గాజువాక, అలాగే విశాఖపట్నం సౌత్, అనకాపల్లి నుంచి పెందుర్తి, అలాగే పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి, అలాగే అరకు నుంచి అరకు వ్యాలీ, పాడేరు, పత్తిపాడు, కాకినాడ నుంచి జగ్గంపేట, పిఠాపురం, రాజోలు, ఇలా అమలాపురం సెగ్మెంట్కి సంబంధించి గన్నవరం, రాజమండ్రి, ఆర్సీపురం, అలాగే నర్సాపురం నుంచి ఉండి, టీపీగూడెం, ఏలూరు నుంచి చింతలపూడి,
పోలవరం, ఉంగుటూరు, మచిలీపట్నం నుంచి అవనిగడ్డ, పెడన, విజయవాడ నుంచి నందిగామ, అలాగే గుంటూరు నుంచి పత్తిపాడు, అలాగే గుంటూరు నుంచి పొన్నూరు, అలాగే గుంటూరు నుంచి గుంటూరు వెస్ట్, గుంటూరు నుంచి మంగళగిరి, గుంటూరు నుంచి ఈస్ట్, నర్సరావుపేట నుంచి సత్తెనపల్లి, నర్సరావుపేట నుంచి చిలకలూరుపేట. మనం ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి నిన్న వచ్చిన బ్రేకింగ్ న్యూస్ని ఆధారంగా చేసుకొని 11 మందిలో ప్రస్తుతం క్యాబినెట్లో కొనసాగుతున్న మంత్రి విడుదల రజనీకి సంబంధించి మార్పును ఒకసారి చూడాలి. ఆమెను గుంటూరు వెస్ట్కు మార్చారు. అలాగే చిలకలూరుపేటలో పార్టీని నమ్ముకుని ఉన్న మరొక అభ్యర్థిని అక్కడ బరిలోకి దించే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. అలాగే సత్తెనపల్లి నుంచి మనం తీసుకున్నట్లయితే అంబటి రాంబాబు ఉన్నారు మంత్రిగా. రాంబాబుకి కూడా స్థానచలనం తప్పదనే అభిప్రాయం పార్టీ నుంచి వస్తోంది. చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మనం తెలుసు రాంబాబు ఏదైనా చాలా ముక్కుసూటి మనిషి, అద్భుతంగా మాట్లాడగలుగుతారు, అద్భుతమైన వర్క్ ఆయనకి సొంతం, ఏ డిపార్ట్మెంట్ పైన అయినా కూడా ఆయనకి పట్టు ఉంటుంది అని అందరు భావిస్తూ ఉంటారు. కానీ అలాంటి సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకి సంబంధించి కొంత డౌట్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. చివరి నిమిషంలో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబుని మార్చొచ్చు అని చెప్పి సంకేతాలు వస్తున్నాయి. అలాగే అంబటి రాంబాబు తమ్ముడిని పొన్నూరు నుంచి బరిలోకి దింపే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. విడుదల రజనీని గుంటూరు వెస్ట్కి వేయటానికి దాదాపు ఇప్పుడు చిలకలూరిపేటలో ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే 35 నుంచి 45 వేల ఓట్లతో ఆమె ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆమెను గుంటూరు వెస్ట్కు వేశారు. అక్కడున్న బీసీ ఓట్ బ్యాంక్ని బేస్ చేసుకొని ఒక బీసీ మహిళకి అన్యాయం చేయొద్దు అనే ఉద్దేశంతో బీసీ ప్రయారిటీగా పార్టీలో అన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆ ఎమ్మెల్యే అభ్యర్థికి స్థానచలనం కలిగించారు. టికెట్ నిరాకరణ అనేది రెడ్లలో ఎక్కువగా మనం చూస్తున్నాం. రెడ్డి కమ్యూనిటీ ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగినా లేదంటే కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా పూర్తిగా వాళ్ళకి టికెట్ లేకుండా నిరాకరిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల విషయానికి వస్తే ఖచ్చితంగా చూసి చూడనట్టు వ్యవహరించడం, వాళ్ళని తిరిగి వేరే దగ్గర అకామిడేట్ చేయడం, లేదంటే తిరిగి వాళ్ళకి అక్కడే టికెట్ కేటాయించడం, ఉన్న అసమ్మతిని తగ్గించే ప్రయత్నం చేయడం, పార్టీలో పెద్దలతో వాళ్ళకి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, ఇలాంటి అనేక ఇష్యూస్ని ఏపీలో ఉన్న ప్రస్తుత నియోజకవర్గాలపై అందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఫస్ట్ ప్రయారిటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ టార్గెట్గానే కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ఎక్కువగా సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు కూడా అలాంటి కొన్ని సామాజిక వర్గాల వారికే ఎక్కువగా ప్రయారిటీని ఇచ్చే విధంగా కూడా ఉన్నాయి. సో ఆ దిశగానే చిలకలూరుపేట నుంచి విడుదల రజనీని తీసి గుంటూరు వెస్ట్కి వేయడము, ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సంబంధించి పూర్తిగా టికెటే నిరాకరించడం, అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని తీసి ఒక బీసీ గంజి చిరంజీవులకి కేటాయిస్తారో అని చెప్పి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వటం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. బాపట్ల ఎంపీ సెగ్మెంట్కి సంబంధించి రేపల్లె, వేమూరు, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, అద్దంకి నియోజకవర్గానికి కూడా మార్పు తప్పదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే ఒంగోలు ఎంపీ సీట్కి సంబంధించి చూస్తే ఆ సెగ్మెంట్లో ఉన్నది దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండాపి, మార్కాపురం, అలాగే నెల్లూరుకు సంబంధించి చూస్తే కందుకూరు, కావలి, నెల్లూరు సిటీ, గూడూరు. నెల్లూరు సిటీకి సంబంధించి కూడా అనిల్ కుమార్ యాదవ్కి స్థాన చలనం ఉండొచ్చేమో అని చెప్పి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. అతను మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని సామాజిక వర్గాలతో కొంత సఖ్యతగా లేకపోవటం వల్లనే అనిల్ కుమార్కి కూడా కొంత స్థాన చలనం ఉండొచ్చు. అతని బాబాయ్ రూపేష్ కొంత క్రియాశీలకంగా యాక్టివ్గా ఉంటారు, అతని సైడ్ కూడా అధిష్టానం మొగ్గు చూపిస్తుంది అని చెప్పి ఒక వార్త వస్తోంది. అలాగే ఎర్రగొండపాలెం నుంచి కూడా కొంత అభ్యర్థిని మార్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అద్దంకి కూడా ఎమ్మెల్యే టికెట్ వేరొకరికి ఇచ్చే అవకాశం ఉంది, సిట్టింగ్ని మార్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో కావలి ప్రతాప్ రెడ్డికి సంబంధించి కూడా మార్పు కన్ఫర్మ్గా తెలుస్తోంది. ఇక తిరుపతి నుంచి చూస్తే గూడూరు, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిని సత్యవేడుకు తీసుకెళ్లి సత్యవేడులో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకొచ్చి సూళ్ళూరుపేటలో నిలబెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ ఎక్స్చేంజ్ చేస్తున్నారు, అంటే ఒక నియోజకవర్గంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని మరొక నియోజకవర్గానికి పంపించి అక్కడ నుంచి పోటీ చేయిస్తే కొంత పాజిటివ్ ఇండికేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉండి ఆ సీట్లు వీళ్ళ ఖాతాలో పడే అవకాశం ఉంది వైసీపీ ఖాతాలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు సత్యవేడు, అలాగే
సూళ్ళూరుపేట, రెండు కూడా ఎస్సీ నియోజకవర్గాలు. సో ఇక్కడ అభ్యర్థి మార్పు అంటే ఎక్స్చేంజ్ అనేది పెద్ద ఎఫెక్టివ్ అంశం ఏది కాదు అనేది కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక చిత్తూరుకు సంబంధించి మనం చూస్తే నెల్లూరు, జీడి నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు. పూతలపట్టు ఎమ్మెల్యే క్యాండిడేట్ని కూడా మార్పు చేసే అవకాశం ఉంది. అక్కడ కూడా కొత్త క్యాండిడేట్ని పెట్టే అవకాశం కనిపిస్తోంది. రాజంపేట నుంచి చిత్తూరు, మదనపల్లి, తంబాలపల్లి, అలాగే రాజంపేట. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే పూతలపట్టు ఎమ్మెల్యే క్యాండిడేట్ని కూడా మారుస్తారు అని చెప్పి సంకేతాలు వస్తున్నాయి. అక్కడ వేరొక అభ్యర్థి కోసం వెతుకులాట జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినట్లు మనకి తెలుస్తోంది. ఎవరికి కేటాయించబోతున్నారు ఆ సీట్ అనేది చూడాలి. ఇక కడపకి సంబంధించి మనం చూస్తే జమ్మలమడుగు, కమలాపురం ఈ రెండు సెగ్మెంట్స్ పై చాలా క్యూరియస్గా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది, సామాజిక వర్గాల వారీగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. సో కర్నూలు పార్లమెంట్ విషయానికి వస్తే పత్తికొండ, ఆలూరు, యమునగూరు, కర్నూలుకి సంబంధించి ప్రస్తుతానికైతే మార్పులు పెద్దగా లేవని, ఇంకా కష్టపడి ఎమ్మెల్యేలని పని చేసుకోవాలని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ దిశగా ఎమ్మెల్యేలందరికీ కూడా కొంత సంకేతం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే నందికొట్కూరు, అక్కడ ఒక ఎస్సీ క్యాండిడేట్ ఆర్థర్ మనకు తెలుసు. అతను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఆర్థర్కి మధ్య ఎన్నో ఇష్యూస్, రెండు వర్గాలుగా ఒకే పార్టీ నుంచి రెండు వర్గాలుగా విడిపోయి కొంత ఇష్యూస్ని క్రియేట్ చేసుకున్నారు. ఎన్నోసార్లు అధిష్టానం పిలిచి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. బట్ అక్కడ ఆర్థర్ పైన ఇప్పటికీ ఆరోపణలు ఎక్కువగా అయినట్టు, ఆయనకి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి ఆర్థర్నే పూర్తిగా తప్పించి వేరొకరికి, ఒక ఎస్సీ క్యాండిడేట్కి అక్కడ టికెట్ ఇవ్వాలి అని చెప్పి అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక హిందూపూర్ పార్లమెంట్ విషయానికి వస్తే పుట్టపర్తి, హిందూపూరు, పెనుగొండ, మడకశిర, కదిరి. సో ఇక్కడ రెండు నియోజకవర్గాలకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. హిందూపూర్లో బాలయ్య టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే అక్కడ దీప్తిని ఇన్ఛార్జ్గా ప్రకటించి బరిలోకి దింపాలని వైసీపీ భావించింది. కానీ హిందూపూర్ విషయానికి వస్తే అనుకున్నంత స్థాయిలో గ్రౌండ్లో తను పనిచేసుకోలేకపోయింది. లేదంటే బాలయ్యను ఎదుర్కోగలిగిన ధీటైన ఒక శక్తి సామర్థ్యం ఈ కోటరీకి లేకపోవటం గుర్తించిన నేపథ్యంలో అక్కడ ముందు నుంచి కూడా ఉన్న ఇక్బాల్ని, మైనార్టీ నేత, అతను ఒక సివిల్స్ రోల్లో ఆయన పనిచేశారు. ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ పార్టీలో ఉంది, అలాగే నియోజకవర్గంలో కూడా ఉంది. గతంలో కూడా కొంత లీస్ట్ ఓట్స్తోనే ఆయన ఓడిపోయిన పరిస్థితి. మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు అనే ఒక సానుభూతి కూడా ఇక్బాల్ పై ఉంది. కాబట్టి ఇప్పుడు అధిష్టానం ఇక్బాల్కి ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీగా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. సో హిందూపూర్ నుంచి బాలయ్య మీద బరిలోకి దించడానికి ఇక్బాల్ అయితే సూటబుల్ అవుతారేమో, లేదంటే అక్కడ చాలా యాక్టివ్గా పనిచేసే నవీన్ నిశ్చల్ని కూడా రంగంలోకి దించే అవకాశం లేకపోలేదు. ఈ ఇద్దరికి సర్ది చెప్పి మైనార్టీకి సీటు కేటాయించబోతూ ఉన్నారా, నవీన్ నిశ్చల్కి కేటాయించబోతున్నారా అనేది వేచి చూడాలి. ఈ ఇద్దరిలో మాత్రం ఒకరికి ఖచ్చితంగా టికెట్ వెళ్తుంది. మహిళకి కాకుండా పురుషుడికే టికెట్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక అనంతపూర్ విషయానికి వస్తే 4 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి సింగనమల, గుంతకల్, కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం. సింగనమల మనకు తెలుసు, జొన్నలగడ్డ పద్మావతి ఆమె ఎస్సీ క్యాండిడేటు, ఆమెని కూడా మార్చి వేరొకరికి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సింగనమలలో జొన్నలగడ్డ పద్మావతికి సంబంధించి మాల మాదిగా కాన్ఫ్లిక్ట్స్ అక్కడ వస్తూ ఉన్నాయి. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అధికంగా ఉండటం, మరొక సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కొంత తక్కువగా ఉండటంతో సింగనమలలో జొన్నలగడ్డ పద్మావతికి సంబంధించిన సామాజిక వర్గంలోనే ఎక్కువగా మాల ఓట్లు ఉన్న వాళ్ళ టీం నుంచి ఒకరికి అక్కడ టికెట్ కేటాయించే అవకాశం ఉంది అని చెప్పి మనకి సంకేతాలు వస్తున్నాయి. సో మనం చూడొచ్చు 82 అసెంబ్లీ నియోజకవర్గాలలో పూర్తిగా టార్గెటెడ్గా, అంటే దాదాపు ఈ లిస్ట్ ఒక 2 నెలల ముందుగానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చారు, స్ట్రిక్ట్గా పనిచేసుకోమని చెప్పారు. బట్ ఇప్పటికీ కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు లేకపోవటం, వాళ్ళ గ్రాఫ్ని ఇంక్రీజ్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవటం, ఒకవేళ చేస్తున్నా కూడా ప్రజల నుంచి స్టిల్ అదే వ్యతిరేకత ఉండటం, ఇలాంటి అనేక అంశాలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏదర్ మార్పు చేయాలి, లేదంటే స్థానచలనం చేయాలి. ఈ రెండిట్లలో కాకుండా
చేయాల్సి వస్తే పూర్తిగా పక్కన పెట్టే ఆలోచన. ఒక ఎమ్మెల్సీనో, కార్పొరేషన్ చైర్మనో, లేదంటే పార్టీలో ఇంకొక రోలు. కానీ పార్టీ నుంచి వెళ్ళిపోండి, నాకు అవసరం లేదని చెప్పే పరిస్థితి అయితే లేదు. వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేసే ఆలోచన మాత్రం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని వాళ్ళని సెక్రటేరియట్కి పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ అసంతృప్తులన్నీ కూడా సంక్రాంతికి టార్గెట్గా ఫుల్ఫిల్ చేసుకోవాలి. వాళ్ళందరినీ కూడా సద్దు మణిగించి ఖచ్చితంగా ఎలక్షన్స్కి చాలా ఫ్రీ మైండ్తో వెళ్ళాలి. కొత్త టీంతో జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలకి బరిలో దిగాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఒక 50కి మంది పైగా అయితే ఎమ్మెల్యేల సీట్ల మార్పు ఖచ్చితంగా ఉంటుంది. సిట్టింగ్ల పైన వేటు పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈసారి వై నాట్ 175 అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి 175 సీట్లు వీళ్ళకి రావటమే టార్గెట్గా ఆయన చేస్తున్న ఇలాంటి హోంవర్క్ని చూస్తే మనకు అర్థమవుతోంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎంతమంది సద్దుమణుగుతారు, ఎంతమంది అసంతృప్తి జ్వాలని రగిలిస్తారు, ఎంతమంది నిరుత్సాహంగా పార్టీని వదిలి బయటకు వెళ్తారు. ఒకవైపు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది పార్టీ నుంచి గతంలో వచ్చిన రెడ్డి సామాజిక వర్గం లీడర్స్ అవ్వచ్చు, వాళ్ళ ప్లేసెస్లో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎక్కువగా ప్రయారిటీ కల్పిస్తూ ఉన్నా కూడా కొంత రెడ్డి సామాజిక వర్గమే అసంతృప్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది అని మాత్రం ఓపెన్గా మనకు అర్థమవుతోంది. మరి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎలా కన్విన్స్ చేయబోతూ ఉన్నారు, వాళ్ళ మనలలో ఎలా గొలవబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అంశం.